ప్రజా రాజధానిపై ప్రజల నమ్మకం గెలిచింది. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. అమరావతి రాజధానిగా చట్టబద్ధత రావటం అనేది ఒక చారిత్రాత్మకం. దేశంలోనే చట్టబద్ధత పొందిన రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోవడం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజలు ఆశించారో అటువంటి అమరావతి ప్రజల రాజధానిగా ఈ రోజున అందరూ కూడా చాలా ఆనంద సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో అమరావతి ఒక చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానం పొందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 2014-19 ఏదైతే అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్న సమయంలో అమరావతిపై అసెంబ్లీలో డిస్కషన్ నడుస్తున్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా స్వాగతిస్తూ అప్పుడు కొద్ది భూమి అయితే సరిపోదు, సుమారుగా 30,000 ఎకరాలు ఆ రోజున రాజధానికి ఉండాలని చెప్పడం కానీ, లేకపోతే ఆ రోజున డిస్కషన్ని సపోర్ట్ చేయడం కానీ మనందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆయన యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన మనం చూసినట్టయితే 2019-24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతిని ఆ రోజున రాజధానిగా స్వాగతించారో అదేవిధంగా ఆ రోజున నేను ఒక ఇంటి నిర్మాణం కూడా చేసుకుంటాను అమరావతి ప్రాంతంలో అని చెప్పి ఆయన అమరావతి రాజధానిగా గౌరవించారో, అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులు అనే పేరు మీద అసెంబ్లీలో తీర్మానం చేయడం తీసుకురావడం కానీ, దాన్ని మండలిలో తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు మేమందరూ కూడా మండలిలో సభ్యులుగా ఉంటూ ఆ రోజున తీర్మానాన్ని వ్యతిరేకించి ఈ రోజున రాజధానిగా ఒక ఏదైతే చట్టబద్ధత పొందిందో దానిలో ఒక భాగస్వామిగా మేము కూడా ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఆ మహత్కార్యంలో మేము కూడా ఒక భాగం పంచుకోవడం అనేది ఆనందకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.